ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పాన్ ఇండియా హీరోల క్రేజీ ప్రాజెక్టులన్నీ 2027లోనే రిలీజ్ అవుతాయనే అంచనాలు ఉన్నాయి. కానీ ఆ లిస్ట్లో నేను లేను అంటున్నాడు అల్లు అర్జున్. వచ్చే ఏడాది దసరా పండగకి తాను నటిస్తున్న కొత్త సినిమాతో తిరిగొస్తానంటున్నాడు. పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ మేకింగ్ లో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ మూవీ అనగానే ఇదేదో బిగ్ ప్రాజెక్ట్ అని, చాలా గ్రాఫిక్స్ అవసరం ఉంటుందని, దీంతో సినిమా ఇప్పట్లో రిలీజ్ కష్టమే అనుకున్నారంతా. కానీ అట్లీ చేసిన పర్ఫెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో షూటింగ్ అనుకున్న దానికంటే ముందే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. జనవరిలో జరిగే కీలకమైన షెడ్యూల్ తో సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తవుతుందని, మేతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని, దీంతో వచ్చే ఏడాది దసరా పండక్కి మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అదే నిజమైతే అంతకంటే ఏం కావాలి అంటున్నారు ఐకాన్ ఫ్యాన్స్. అట్లీ తెరకెక్కించే ఈ చిత్రంలో దీపిక హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అల్లు అర్జున్ వారియర్ రోల్ చేస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. అలాగే టైం ట్రావెల్ కాన్సెప్ట్ సర్ప్రైజ్ చేయనుందనే టాక్ ఉంది. మొత్తంగా పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ తీసుకొస్తున్న ఈ మూవీపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.